వెల్కమ్ బ్యాక్. సో ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. సో లాస్ట్ పార్ట్లో నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను చెప్పాను మా ఊరికి. సో ఇది సెకండ్ పార్ట్. మేము ఊరికి రీచ్ అయిపోయాము. ఏ ఊరు అంటే మా నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఊరు అల్లూరు. సో అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మేము వచ్చామన్నమాట. బాబాయ్ ఒక చర్చ్ పాస్టర్. సో సాటర్డే నైట్ నుంచే ఫుల్ సందడిగా ఉంటుంది. ఆంటీ వాళ్ళందరూ ఇక్కడ చర్చ్ వాళ్ళకి మరుసటి రోజు రవ్వ లడ్డూలు చేస్తున్నారు అనమాట. సరదాగా అందరూ కూర్చొని ఇంకా మార్నింగ్ అయితే న్యాచురల్ టూత్ బ్రష్తో బ్రష్ చేయింగ్ అయిపోయింది. ఇంకా మా బాబాయ్ వాళ్ళ చర్చ్ చూపిస్తాను రండి. ఇది అల్లూరులో బాబాయ్ వాళ్ళ చర్చ్. సో కాంపౌండ్ బాగా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడే చాలా వరకు ప్రేయర్ మీటింగ్స్, ఈవినింగ్ ప్రేయర్స్ అలా పెట్టుకుంటూ ఉంటారు. సో మొక్కలు అయితే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. క్రోటన్ ప్లాంట్స్, పూల చెట్లు, అందరికీ ఇంట్రెస్ట్ అనమాట. మా పిన్ని అంటే పాస్టర్ గారి వైఫ్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. సో ఎక్కువ మొక్కలు నాటిస్తూ ఉంటారు. సో అన్ని రకాల పూల చెట్లు ఉంటాయి, బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కరివేపాకు చెట్టు పెద్దగా అయిపోయింది అనమాట. సో చిన్న మొక్క వేసారంట, అది ఇప్పుడు పెద్ద చెట్టు లాగా అయిపోయింది. ఇవి కరివేపాకు గింజలు. సో ఇంకా చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్తే కుకింగ్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు ప్రతి వీక్ చర్చ్కి వచ్చిన వాళ్ళకి భోజనం వండుతారనమాట. సో ఇక్కడైతే కటింగ్ అయిపోయిన తర్వాత రసం చేస్తున్నది అనమాట. చారు ఎవ్రీ వీక్ చేస్తారు. 80 to 90 మెంబర్స్ కోసం చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద డిష్లో అండాల్లో చేస్తారనమాట. ఆంటీ అయితే ఇక్కడ రసం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ప్రతిదీ కూడా కట్టెల పొయ్యి మీదే వండుతారు. ఈరోజు రసంతో పాటు ముద్దపప్పు కూడా చేస్తున్నారంట, అందుకని పప్పు ఉడకబెడుతున్నారు. సో ఒక పక్క రసం కూడా ఆంటీ పెట్టేశారు. ఇంకా ఏదో ఒక పచ్చడి కూడా ఉంటుంది. ఇక్కడ అన్నం ఉడుకుతుంది అనమాట పెద్ద అండాలో. సో అలాగా ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చాలా సరదాగా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసి కరెక్ట్గా 9:30, 9:40 కల్లా అంత పనులన్నీ అయిన తర్వాత ఆంటీ వాళ్ళు కూడా నీట్గా రెడీ అయిపోయి కరెక్ట్గా 10కి అంతా చర్చ్లో కూర్చుంటారండి. ఇంకా ఎవ్రీ వీక్ మజ్జిగ కూడా చేస్తారు ఆంటీ వాళ్ళు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చర్చ్కి కావాల్సినవన్నీ మనం క్లీన్ చేసుకొని నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. సో అప్పుడే 9 అయింది. సో ఇంకా చర్చ్ పాటలు వినిపిస్తూ ఉన్నాయి. చర్చ్లో పాటలు పెట్టేశారు. చాలా బాగుంది వాతావరణం అంతా కూడా. ఒకవైపు ఆంటీ వాళ్ళు పనులు చేసుకుంటూ ఒక పక్క దేవుని పాటలు వింటూ. కాపీ రైట్ అవుతుందని నేను పెట్టలేదు. సో ఎవ్రీ సండే ఒక పండుగ లాగా జరుగుతుంది. ఇంకా సండే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట చిన్నపిల్లలకి. 9 to 9:30, 9:40 వరకు సండే స్కూల్. ఈ లోపల మన ఆంటీ వాళ్ళు వండేశారు. ఈరోజు ఏంటంటే రైస్ ఉంది, అలాగే ముద్దపప్పు చేశారన్నాను కదా. సో ముద్దపప్పు, ఇంకా లాస్ట్లో రసం. ఎవ్రీ వీక్ మారుతాయంట. ఈరోజు అంతా వెజిటేరియనే చేశారు. ఇంకా సర్వీస్ అయిపోయిన తర్వాత అందరికీ మజ్జిగ సర్వ్ చేశారన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా సర్వీస్ చూసుకున్న తర్వాత మా పెద్ద అన్న వాళ్ళు మమ్మల్ని లంచ్కి పిలిచారనమాట. సో పెద్ద అన్న వాళ్ళు అంటే మా కజిన్స్ అందరిలో అన్నీ పెద్ద ఫస్ట్ అనమాట. సో అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. వీళ్ళిద్దరూ నా అల్లుళ్ళు అన్నమాట. మేము చిన్నగా ఉన్నటప్పటి నుంచి ఇప్పుడు మాకు పిల్లలు వచ్చే వరకు టైం చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. ఇంకా అన్న మా కోసము స్పెషల్స్ చేశారనమాట. ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా లంచ్ ఎంజాయ్ చేస్తూ క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. మనము మన వాళ్ళతో స్పెండ్ చేసే టైం తక్కువ అయినా కూడా మనకి అవి లైఫ్ టైం హ్యాపీనెస్, లైఫ్ టైం మూమెంట్స్, మెమరీస్, జాయ్ని ఇస్తాయి. మనం తర్వాత కూడా వాటిని గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.